వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో అండ్ హిందూ సంఘాల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. అండ్ ఒక సోషల్ మీడియాలో ఒక ఉద్యమం సాగుతుందని చెప్పొచ్చు. అదేందో మీ అందరు కూడా తెలిసిందే. సో బ్లాక్ అన్వేషణని, అన్ఫాలో అన్వేషణని, అసలు ఆ అన్వేష్ సంబంధించిన వీడియోస్ ఏవి కూడా డోంట్ సపోర్ట్ హిజ్ వీడియోస్ అని ఇట్లా ఒక ఉద్యమం జరుగుతుంది. సో అన్వేష్ గురించి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు సాయిబాబా అసలు దేవుడే కాదు, ఆయన ఒక ముస్లిం మతస్థుడు మాత్రమే అంటూ వైరల్ అవుతున్న వీడియోస్కి సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అండ్ ఇక్కడ సరూర్ నగర్తో పాటు మహారాష్ట్రలో కూడా కేసులు నమోదాయి. సో అందులో లలిత్ కుమార్ అన్నకు సంబంధించి ఉంది. అండ్ దాంతోపాటు సినీ నటిగా మాధవిలత పేరు కూడా ఉంది. సో ఇట్లాంటి ఇష్యూస్ గురించి ఒకసారి మాట్లాడదాం. సో లలిత్ కుమార్ అన్న మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. సో ముందుగా ఏంటి, మళ్ళీ ఏదో కేసు మీ పైన ఉంది అని విన్నాం. ఇవి వస్తుంటే ఇంకా యుద్ధంలో ఉన్నాం కదా, కామన్. ఎందుకంటే మనల్ని డిబేట్ పరంగా, సబ్జెక్ట్ పరంగా ఎదుర్కోలేము అనుకున్న వాళ్ళు ఇలా చట్ట ప్రకారం అని చెప్తూ తప్పుడు కేసులు పెట్టి మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనల్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ కేసులకి భయపడిపోయి మనమైతే ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కేసు తప్పుడు కేసు అన్న విషయం మాకు స్పష్టత ఉంది. ఈ కేసులు నిలబడవు అన్న విషయం కూడా మాకు తెలుసు. ఒకవేళ నిలబడ్డా, దీని విషయంలో శిక్ష పడ్డా కూడా మేమైతే దాని విషయంలో రిగ్రెట్ అవ్వం, గర్వంగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ రోజున చట్టం అన్నిసార్లు గెలిచిందల్లా న్యాయం కాదు. న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని చాలామంది అంటారు, కానీ గెలిచిన ప్రతిదీ న్యాయం అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా, తప్పు చేయని వాళ్ళకు కూడా శిక్షలు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా మమ్మల్ని కూడా కక్ష కట్టి, ఎందుకంటే అవతల పక్కన ఉన్న వ్యవస్థలు చాలా పెద్దవి. షిరిడి సాయిబాబా భక్తులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యవస్థలు కావచ్చు, వీళ్ళందరూ డిపార్ట్మెంట్లో సాయిబాబా భక్తులు చాలామంది ఉంటారు, జ్యుడిషియరీలో సాయిబాబా భక్తులు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సాయిబాబాని హిందువు అని నమ్ముతున్న వాళ్ళే కదా. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, హిందువు అని ప్రచారంలో ఉన్న ఒక గురువుని అంటే వాళ్ళు ఆ గురువు పేరు కాపాడుకోవటం కోసం, హిందుత్వం కోసం గ్రౌండ్లో రియల్ టైంలో పనిచేస్తున్న వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామే. ఏ హిందువులైతే మనం హిందువులు అని నమ్మి మనకు డబ్బులు ఇచ్చారో, ఆ హిందువుల డబ్బులతోనే మన హిందూ నాయకుల మీద కేసులు పెడుతున్నామే అన్న స్పృహ వాళ్ళకి రావట్లేదు. అది మేము బాధపడే వర్షన్ ఏంటి ఇక్కడ? సాయిబాబా దేవుడు కాదనా, సాయిబాబా హిందూ కాదనా, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నేను హిందువుని కదమ్మా, నా ప్రకారం నాకు హిందూ దేవుళ్ళే దేవుళ్ళు, మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళే. అయితే నేను ఆ మతంలోనే ఉంటానుగా కదా. కాబట్టి నా దృష్టిలో హిందూ దేవుళ్ళే దేవుళ్ళు. సాయిబాబా హిందువు కాదు అంటున్నా. సాయిబాబా హిందువు కాదు అని నేను అంటున్నాను అనేది వాళ్ళ అలిగేషన్ అయితే కనుక, నేను వాళ్ళని అడుగుతున్నా, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళని. షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ అనేది హిందూ రిలీజియస్ ఆర్ చారిటబుల్ యాక్ట్ కింద ఎక్కడైనా రిజిస్టర్ అయితే మీరు చెప్పండి. షిరిడి సాయిబాబా ఆలయాలు హిందూ ఆలయాలే అని మీరు డిక్లేర్ చేయండి అఫీషియల్గా. నేను షిరిడి సాయిబాబా హిందువు అని ఒప్పుకుంటాను. నేను కూడా లేదు, హిందూ దేవాలయాలన్నీ కూడా దేవాదాయ శాఖ చట్టం పరిధిలో ఉన్నాయిగా. మరి దేవాదాయ శాఖ సాయిబాబా హిందువే అయితే, సాయిబాబా ఉంటున్న దర్గాలు కూడా హిందూ దేవాలయాలే అయితే కనుక, ఈ సాయిబాబా దర్గాలను కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోమని చెప్పండి. మేము అడిగేది రీజనబుల్గానే ఉంది కదా. మా మీద కేసులు ఎందుకు పెట్టారంటే వాళ్ళకి తెలియాలి. అయితే షిరిడి సంస్థాన్ ఒక్కటి మాత్రమే బాబాకు సంబంధించింది కాదు. మ్యాక్సిమం ఏ ఏరియా చూసినా అందులో ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది, అమ్మవారి ఆలయం కనిపిస్తుంది పొలిమేరలో, అండ్ బాబా టెంపుల్ కూడా కనిపిస్తుంటాయి. అంటే అవి కూడా మీరు టెంపుల్ కాదంటారా? ఏవి? ఇప్పుడు సపోజ్ పంజాగుట్టనే చూడండి, అక్కడ ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది, పొలిమేర అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సాయిబాబా అనేది అది మందిరం కాదంటారా మీరు? 100% సాయిబాబా ఉండేది మందిరం కాదమ్మా. సాయిబాబా అని ఆయన హిందూ కాదు అని నేను చెప్తున్నప్పుడు, సాయిబాబా ఉండేది మందిరం కాదు. ఒకవేళ సాయిబాబా ఉండేది మందిరమే, సాయిబాబా ఉన్నది హిందూ ఆలయమే అయితే కనుక వాళ్ళని చెప్పమని అంటున్నాను నేను. మాది హిందూ ఆలయమే, మా మతానికి, మా దేవాలయానికి ఇస్లాంకి సంబంధం లేదు, మా దేవాలయానికి క్రిస్టియానిటీకి సంబంధం లేదు అని వాళ్ళని చెప్పమనండి. అలాగే మిగతా హిందూ దేవాలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు ఒక్క సాయిబాబా ఆలయాలు మాత్రం ఎందుకని మరి దేవాదాయ శాఖ పరిధిలో లేవు? దాంట్లో హుండీలు పెట్టట్లేదా? హుండీలు పెడుతున్నారుగా. దాంట్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు లేవా? ఉన్నాయంటున్నారుగా. మరి హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నప్పుడు, హుండీలు ఉన్నప్పుడు దాన్ని కూడా తీసుకొచ్చి దేవాదాయ శాఖ పరిధిలో పెట్టండి. అసలు గొడవే లేదుగా. మరి దేవాదాయ శాఖ పరిధిలోకి ఎందుకు తేవట్లా? అదే మేము అడుగుతున్నాం. నేనంటే ప్రాబ్లం కాదు, వాళ్ళు చెప్పమని నేను అంటున్నా. నా స్టేట్మెంట్స్ క్లియర్. నా సొసైటీలోకి వెళ్ళిపోయినాయి నా స్టేట్మెంట్స్. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా హిందువు కాదు అనేది. ఇప్పుడు సాయిబాబా హిందువే.
సాయిబాబా ఎవరు? ఎవరనేది ప్రచారం చేసేవాళ్ళు చెప్పాలి. నేను చెప్పేశాను కదమ్మా, సాయిబాబా ఈజ్ ఎ ముస్లిం. హ్మ్. సాయిబాబా సమాధి ఉంది షిరిడీలో, కాబట్టి ఆ షిరిడీలోని సాయిబాబా దర్గా, అంతే. ఒకవేళ నిజంగా సాయి భక్తులందరూ కూడా హిందువులే అయితే కనుక మరి హిందూ సంఘాల మీద కేసు పెడతాం ఎందుకు? మాకు అవగాహన లేక మేము స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి, లేదు సార్ ఇదిగోండి కావాలంటే చూసుకోండి, ఇదిగో సాయిబాబా హిందువే, కావాలంటే ఆధారాలతో మేము నిరూపిస్తున్నాం అని మాకు చెప్తే అయిపోతాయి. మా మీద కేసులు పెట్టి అంత కక్ష కట్టడం ఎందుకు? మేమేమంత ద్రోహం చేసామన్నా? లేదు కదా. కూర్చొని మాట్లాడుకుంటే ఈ రోజున క్రైస్తవులతో మాట్లాడుతున్నాం, ముస్లింలతో మాట్లాడుతున్నాం, నాస్తికులతో మాట్లాడుతున్నాం, కమ్యూనిస్టులతో మాట్లాడుతున్నాం డిబేట్స్. మరి సాటి హిందువులను చెప్పుకునేవాళ్ళు వాళ్ళు ఎందుకు మమ్మల్ని పిలవట్లే డిబేట్కి? మా అనుమానాలు నివృత్తి చేస్తామని ఎందుకు మాట్లాడట్లే? పైగా సాయిబాబా జీవితకాలంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే సబ్కా మాలిక్ ఏక్ హై అంటాడు. అక్కడ వరకు ఆపేస్తే అసలు ఇష్యూ లేదు. మేము కూడా చెప్తాం ఈశ్వరుడు ఒక్కడే, సత్యం ఒక్కటే. కానీ ఆ సబ్కా మాలిక్ ఎవరు అంటే అని చెప్తున్నాడు, అల్లా మాలిక్, అల్లా భలా కరేగా అన్నాడు. అల్లా మాలిక్ అయితే మరి నువ్వెవరు? సాయిబాబా ఎవరు? మాలిక్ కాదుగా. దీనికి సాయిబాబా భక్తులే ఈ మధ్యకాలంలో ఒక పాట రిలీజ్ చేశారు. జగతికి అల్లా మూలమని, అల్లాకు తన బానిసని అని చెప్పేసి చెప్పారు. అల్లాకి తన బానిసట. మరి నేను అల్లా యజమాని అయితే నేను యజమానినే మొక్కాలి, మరి బానిసతో నాకేం డీల్స్? నేను మీ దగ్గర పనిచేస్తున్నానమ్మా, నాకింత ఇంకొకరిని ఎవరినో పెట్టారు మీరు సబార్డినేట్ని, వాడికి నా వల్ల ఇష్యూస్ వస్తున్నాయి, వాడు ఎవరితో తేల్చుకుంటాడు? నేరుగా యజమాని దగ్గరికి వస్తాడుగా. అలాగే నేను కూడా డైరెక్ట్ నాకు అల్లాకి నువ్వు బానిస అయినప్పుడు ఓ బానిసతో నాకేంటి, నేను డైరెక్ట్ దేవుడితోటి తెలుసుకుంటా. అల్లాని దేవుడిని చెప్పు. అయితే ఇక్కడ సాయి భక్తులకి అవలేదమ్మా, ఇంకొక మాట ఉంది. పోనీ సాయిబాబా ముస్లిం 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 అని చెప్పేసి, లేకపోతే సాయిబాబా అల్లాకి బానిస అని చెప్పేసి పాడుతున్న అదే పాటలో అల్లాయే అల్లాను కొలిచెను అని చెప్పేసి ఒక లైన్ రాశారు. అల్లాయే అల్లాను కొలిచిన అంటే మళ్ళీ సాయిబాబాని కూడా అల్లానే అంటున్నారు కదా. పోనీ ఈ విషయం ముస్లిమ్స్ని ఒప్పుకోమనండి పెద్ద మనసుతో, సాయిబాబా అల్లానే అని చెప్పి వాళ్ళని ఒప్పుకోమనండి, ఒప్పేసుకుంటా. ఎందుకంటే నా వీడియో కింద ముస్లింలు అందరూ వచ్చేసి నువ్వు మతాల మధ్య గొడవలు పెడతావు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ఆ ముస్లింలందరికీ చెప్తున్నా, అల్లాయే అల్లాను కొలిచెను అని చెప్పేసి ఇది ఒక వింతేనో అని పాట పాడారు. అంటే ఒక పాట పాడిన పాటని మనం ఎట్లా అదే చరిత్ర అని కావచ్చు, అదే ఒక హిస్టరీ అని కావచ్చు, లేదు అదే ఇంకా ఈ పాట పాడారు కాబట్టి ఈ పాటలు ఏది ఉంటే అదే నిజమని కావచ్చు, ఎట్లా కన్ఫైన్ చేసుకో? ఆ పాట ఎక్కడ పాడారో తెలుసమ్మా? సాయిబాబా గుళ్ళో పాడారు. గుళ్ళో కూర్చొని పాడిన పాటకే విలువ లేదన్నప్పుడు గుళ్ళో ఉన్న ఆయనకి విలువే ఉంటుంది ఇంకా అసలు? చాలా పాటలు చాలా గుడిలో కూడా పాడుతుంటుంటారు. అన్ని తప్పే. చాలా గుళ్ళ సెట్టింగ్స్ వేసి మరి అక్కడ అన్ని తప్పే. మరి ఆ పాట గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు కదా. పట్టించుకోకూడదమ్మా. ఆ పాటే కదా హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు అల్లాని దేవుడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రొక్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అల్లాని దేవుడు అంటే ఇండైరెక్ట్గా ఇస్లాం దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారుగా. సరే అన్ని మతాలు సమానమే, ఏ దేవుడైనా ఒకటే అనుకుందాం. పోనీ ఇదే మాట ముస్లిమ్స్ని చెప్పమానండి, మీరు పూజించే శివుడు ఎవరో కాదయ్యా, మేము పూజించే అల్లానే అని చెప్పమానండి, చెప్తారా? అంటే ఎందుకు సెక్యులర్ పాఠాలన్నీ ఒక్క హిందువులకే చెప్తారు? ఎందుకు ఈ లవ్ జిహాద్ అనేది హిందూ సమాజాన్ని ఎంతలా కబళిస్తుంటే ఇవాళ కూడా ఇంకా హిందూ ఆడబిడ్డల్ని లవ్ జిహాదీలకి దగ్గర చేసేలాగా, లేకపోతే జిహాదీ గ్యాంగులు ఉచ్చుల్లో చిక్కుకుపోయేలాగా ఇలాంటి దిక్మాల ప్రచారాలు చేస్తారు? అంటే మీకేవో ప్రయోజనాలు ఉన్నాయి, మీ సంస్థానికో లేకపోతే మీకో వ్యక్తిగతంగా ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నట్టున్నాయి, లేకపోతే ఇంకేదో ప్రయోజనాలు వస్తున్నట్టున్నాయి. కానీ మాకు అటువంటి ప్రయోజనాలు మేము ఆశించట్లేదు, అటువంటి ప్రయోజనాలకి మేము లొంగము. మాకు కావాల్సింది సనాతన ధర్మం బ్రతకటం. సనాతన ధర్మంలో ఉన్న ఆడబిడ్డలు ఈ లవ్ జిహాద్ భూతానికి బలవ్వకూడదనేది మా కోరిక, అంతే. అంటే అసలు ఈ పాటికి నిజంగా పోలీసులు కేసులు మా మీద పెట్టడం కదమ్మా, న్యాయం చిత్తశుద్ధి ఏదైనా ఉంటే ఆ దర్గాలు నడుపుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి పోలీసులు. ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం పెట్టి, ఎరా మీ దర్గాకు వస్తే ఏదో బూడిదిస్తే రోగాలు తగ్గిపోతాయి అంటున్నారు, తీర్థం ఇస్తే తగ్గిపోతాయి అంటున్నారు, తాళ్ళు ఇస్తే తగ్గిపోతాయి అంటున్నారు, రోగాలు దెయ్యాలు వదిలిస్తాం అంటున్నారు. ఇవన్నీ కూడా భారత శిక్షా స్మృతి ఏదైతే ఇండియన్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954 ఉందో దాని ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. కాబట్టి మీ మీద కేసు పెడుతున్నామని పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలి. అలా కాకుండా మా మీద ఏదో లిస్ట్ ఇచ్చేస్తూ 30 మంది పేర్లు రామకోట రాసినట్టు రాసేసారు ఎఫ్ఐఆర్లు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ఇక్కడ పెట్టిన వాళ్ళు సాయిబాబా సంస్థానికి సంబంధించిన వాళ్ళు, భక్తి మండలికి సంబంధించిన వాళ్ళు, అక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే మనోభావాలని దెబ్బతీస్తున్నారు.
ఎవడి మనోభావాలు ఎవడు దెబ్బతీస్తున్నాడమ్మా? ఇప్పుడు సాయిబాబా విగ్రహం తెచ్చి మేము ఏ శివాలయంలోనో శివలింగం పక్కన ఇంత విగ్రహం పెట్టేసి మా శివుడి దగ్గర మీ సాయిబాబా ఒక చిన్న దేవుడు అని చెప్పేసి చెప్తున్నామా? సాయిబాబా గుళ్ళలో సాయిబాబా ఇట్ట కాలు మీద కాలు వేసి కూర్చుంటే ఆ కాళ్ళ దగ్గర విష్ణువుని పెడుతున్నారు, శివుడిని పెడుతున్నారు, దుర్గమ్మని పెడుతున్నారు, వినాయకుడిని పెడుతున్నారు, లక్ష్మీదేవిని పెడుతున్నారు. వాళ్ళు కదా మా మనోభావాలు దెబ్బతీస్తుంది. వాళ్ళ మీద మేము కదా కేసులు పెట్టాలి. మాట్లాడేవాడికి సిగ్గు లేకపోతే ప్రతి సాయిబాబా ఆలయాల్లో గణపతి ఫస్ట్ కనిపిస్తాడు, దత్తుడు కూడా కనిపిస్తాడు. మరి దానిపైన ఏమంటారు? దత్తుడు ఎక్కడుంటున్నాడు? సాయిబాబా సింహాసనం మీద అంత ఎత్తున కాలు మీద కాలు వేసి కూర్చుంటే గుక్క పకీర్లాగా గుడ్డలు చించేసి కూర్చున్నాయని రాజాదిరాజు యోగి రాజా అని చెప్పేసి అంటున్నారు. మరి దత్తుడు ఎవరు? అవధూత పరబ్రహ్మ ఆయన. మరి దత్తుడి విగ్రహాన్ని ఎక్కడ పెడుతున్నారు? సాయిబాబా దత్తుడి అవతారం అయితే దత్తుడిని కదా ప్రధానంగా పెట్టాల్సింది. ఎందుకు చేయట్లా? అంటే ఇప్పుడు కొంతమంది సాయిబాబా భక్తులు మా కష్టాల్లో ఉన్నప్పుడు బాబా కనిపించాడని, మాకు చాలా మిరాకిల్స్ జరిగాయని, అండ్ బాబా అనుకుంటే తప్ప మనం షిరిడీకి వెళ్ళి దర్శనం చేయలేం, అంటే షిరిడీ దర్శన ప్రయాణంలో కూడా చాలా మిరాకిల్స్ జరిగాయని చెప్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? నమ్మిన వాడికి ప్రతిదీ మిరాకిలేనమ్మా. ఇప్పుడు క్రిస్టియన్స్ యేసుని నమ్ముతున్నారు. మొన్న ఆవిడ చెప్తుంది ఇంట్లో గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్ అయిపోయిందని చెప్పేసి ప్రభువుకి మొక్కితే ప్రభు వచ్చి గ్యాస్ నింపేశాడంట. మీరు నమ్ముతారా? కొంతమందికి ఎయిడ్స్ను క్యాన్సర్లు తగ్గేసినాయి యేసుక్రీస్తుని నమ్మే వాళ్ళకి. వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. ఎయిడ్స్ క్యాన్సర్లు తగ్గుతాయి అట్లా ప్రార్థనలతో. తగ్గితే మరి హాస్పిటల్కి తీసుకెళ్తాను, బసవతారకం దగ్గర కూర్చోబెడతాను, ప్రార్థనలు చేయమనండి. తగ్గితే బియ్యం బస్తా కాదు బంగారం బస్తా ఇస్తా, ప్రార్థన వల్ల క్యాన్సర్ తగ్గిస్తే. ఎందుకు? ఇప్పుడు వ్యక్తులు చెప్పే సాక్ష్యాలన్నీ కూడా ట్రాష్, 100% ట్రాష్. భగవంతుడు అనేవాడు మన దగ్గర నిరూపించుకునే అంత అల్పుడు కాదు. మనకి నిరూపించుకుని నువ్వు నన్ను మొక్కుతానంటే నీకు మిరాకిల్స్ చేస్తాను, నన్ను మొక్కుతావా, నన్ను నమ్ముతావా అని అడుక్కునేంత అవసరం భగవంతుడికి లేదు. మనం నమ్మినా నమ్మకపోయినా బతికినంతకాలం మనం చూసేది భగవంతుడే. మనం చచ్చిన తర్వాత మనం వెళ్ళి తీర్పు తీర్చుకోవాల్సింది భగవంతుడి దగ్గరే. దీన్ని ఎవడూ మార్చలేడు. మరి ప్రతి కోన్కిస్క గొట్టంగడు వచ్చే సాక్ష్యాల పేరుతో ప్రజల్ని మాయ చేస్తూ ఉంటే మరి మేమెందుకు ఉంది? మేము ఎడ్యుకేట్ చేయడానికే ఉన్నాం. మేము చేస్తుంది మత విద్వేషాలు రెచ్చగొడతాం కాదమ్మా, అవగాహన కల్పిస్తున్నాం సమాజంలో. ఇప్పటివరకు ఎన్ని కేసులు ఫేస్ చేశారు? చాలా ఉన్నాయమ్మా. చాలా అంటే ఓ 13. సో భగవంతుడు అన్నారు. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. అన్వేష్ ఒక హీరో, కానీ ఇప్పుడు ఒక విలన్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, హిందూ సమాజం అంతా కూడా ఆయన పైన దుమ్మెత్తిపోసే పరిస్థితి. మీరు ఒక మాట అన్నారు, నాకు అర్థం కావట్లేదు. ఒక హీరో అన్నారు. హీ వాజ్ నెవర్ ఏ హీరో. అంటే ఎప్పుడైతే సమాజంలో ఉండే బెట్టింగ్ యాప్స్ కోసం ఆయన పోరాడాడో, లేదంటే ఇంకొన్ని ఇష్యూస్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో, అప్పుడు అక్కడుండి ఐఎమ్ నాట్ సేయింగ్ హీజ్ ఎ హీరో, అక్కడ ఆయన అట్లా పబ్లిక్ ప్రేజ్ చేశారు. నౌ అట్లాంటి సిచ్యువేషన్ లేదు. యాక్చువల్లీ అమ్మా, మన పురాణాలు శాస్త్రాలు ప్రతి సందర్భంలో మనకి నీతిని నేర్పిస్తూనే ఉంటాయి. చిన్న చిన్న సామెతలు గుర్తు చేసుకున్నా చాలు. వ్యక్తి నేల మీద ఉన్నప్పుడు ఎలా నడిచినా నడిచిపోతాయి. కానీ 100 అంతస్తుల పైకి వెళ్ళి ఆ 100 అంతస్తుల ఒడ్డున పెట్టగోడ మీద నడుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఎత్తుకు ఎదిగే కొద్దీ మన ఒంట్లో జాగ్రత్త పెరగాలి, మన మాటలో జాగ్రత్త పెరగాలి. అవునా? ఇప్పుడు ఒక 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు ఏం మాట్లాడినా నడుస్తుంది. కానీ 20 లక్షల పైచీలకు సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు ఇలా మాట్లాడితే ఎలా పతనం అయిపోతాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు 24.5 లక్షలు 25 లక్షల దగ్గర సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 23 లక్షలకు వచ్చారు. అంటే 2 లక్షల మంది తగ్గిపోయారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 or 3 days అంతే తగ్గిపోయారు. అది ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 23 లక్షల్లో ఉన్న వాళ్ళకు కూడా, ఎందుకంటే వాడేదో పెద్ద వీరుల్లాగా నిన్నటిదాకా మాట్లాడాడు, వాడు నిన్న వచ్చేసి క్షమాపణ చెప్తున్నాడు. సరే, ఆయన మాట్లాడే మాటలు ఏంటది? సీతమ్మ తల్లి పైన కావచ్చు, ద్రౌపది పైన కావచ్చు, ఏంటిది అసలు? పురాణాల పైన అవగాహన ఉందా అనిపిస్తుందా? 100% పురాణాల మీద అవగాహన ఉన్నాడైతే ఆ మాట మాట్లాడేవాడు కాదు కదమ్మా. ఈ రోజున సీతమ్మ తల్లి రావణాసురుడు అనేవాడు చెరలో పెట్టాడు. కానీ సీతమ్మ తల్లిని ఈ రోజుకి కూడా మనం ఎందుకు పూజ చేస్తున్నాము? వాడు అంటున్నాడు కదా, సీత చీర కట్టుకున్నా కూడా అని చెప్పేసి అంటున్నాడు కదా, వేసుకోలేదు కదా అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీషర్ట్లు వేసుకుంటే రేపులు జరుగుతున్నాయి ఎవడంటున్నాడు? ఎవడో కోటిలో 10 మంది అంటున్నారు. ఇది సమాజం అభిప్రాయం కాదు, సమాజంలో అతి కొద్ది మంది అభిప్రాయం. కానీ సీతమ్మ తల్లి మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలి, అయినా కూడా అసాల్ట్ జరిగింది ఆవిడ మీద, ఎత్తుకువెళ్ళి ఆవిడని ఇబ్బంది పెట్టాడు రావణాసురుడు. కానీ ఎక్కడైనా సరే సీతమ్మ తల్లి మీద అఘాయిత్యానికి తెగబడ్డా? లేదుగా. అలాంటి సందర్భంలో సీతమ్మ తల్లి చాలా ఒక మాట అన్నారు, రావణ నేను తలుచుకుంటే ఈ క్షణం నిన్ను భస్మం చేసేయగలను,
కానీ దానికి నాకు రామాజ్ఞ లేదు అని చెప్పేసి చెప్పారు. నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నేను ఆగాను తప్ప నేను నిన్ను చంపలేనంత చేతగాంతాన్ని కాదు అని చెప్పేసి చెప్పారు. సీతమ్మ తల్లి ఎంత రెవల్యూషనరీ, ఎంత పవర్ఫుల్ అయితే ఆ మాట అంటారు. ఈడు సీతమ్మ తల్లి క్యారెక్టర్ గురించి జడ్జ్ చేస్తూ ఉన్నాడు. ద్రౌపది గురించి మాట్లాడుతున్నాడు. ద్రౌపది మీద సైంధవుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అలాగే కీచకుడు అనేవాడు కూడా ద్రౌపదిని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాడు. ఇద్దరిని కుక్కసావు చచ్చేలాగా చేశారుగా. అలాగే ద్రౌపదిని జుట్టు పట్టుకుని చీర లాగాలని అవమానానికి ట్రై చేసినందుకే కదా దుశ్శాసనుడు దుర్యోధనుడితో పాటు మొత్తం కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని కూల్చేశారుగా. మరి ఈరోజు కర్మ ఏంటమ్మా? ఆ రోజున కౌరవ సామ్రాజ్యం కూలిపోవటానికి కేవలం వాడు చీర లాగటం ఒకటే కారణం కాదు. ఆ చీర లాగుతుంటే సభలో పెద్దవాళ్ళము అని చెప్పేసి ముసుగేసుకున్న కూర్చున్న వాళ్ళు కూడా ఎవడు నోరు తెరిచి మాట్లాడాల. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే చీర లాగుతుంటే కాదు, చీర కట్టుకోండి అన్న పాపానికి ఎంతమంది అటాక్ చేస్తున్నారు శివాజీ మీద. ఆ అటాక్ మీద వీడు కూడా వచ్చేసాడు, నాన్ విష్ణుగాడు. నేను కూడా ఉన్నాను అని చెప్పేసి ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నా అన్నాడు. ఏ ఆడవాళ్ళ హక్కుల కోసం రా లఫూట్? 14 సంవత్సరాల పసిపిల్ల 1000 రూపాయలకు దొరుకుతుందని చెప్పేసి నువ్వు వెళ్ళి పడుకున్నానని చెప్పావే, ఆడపిల్లకి హక్కులు లేవా? లేకపోతే నువ్వు వెళ్ళిన ప్రతి చోట బికినీలో కనపడ్డ ఆడపిల్లల్ని ఫోటోలు తీసేసి వీడియోలు తీసేసి నీ థంబ్నెయిల్స్లో పెట్టుకుంటుంది, లేకపోతే నీ థంబ్నెయిల్స్ కోసం నీ వీడియోస్ కోసం పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి లేదా పేర్లు చెప్తాడు, మెల్లినా ఇంకోటి పేర్లు చెప్పాడు, వాళ్ళని కూడా అర్ధనగ్నంగా చూపిస్తూ సబ్స్క్రైబర్స్ని పెంచుకున్న అడ్డగాడిది వీడేమన్నా నైతికంగా ఛానల్లో వ్యూస్ పెంచుకున్నాడా? ఆడపిల్లల శరీరాన్ని చూపిస్తూ వ్యూవర్షిప్ తెచ్చుకున్నాడు, ఆడపిల్లల శరీరాన్ని చూపిస్తూ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాడు అదే చెప్తాడు, మీరు కూడా ఇప్పుకు తిరగండి, వీలైతే నాతో తిరగండి, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, మీకు కూడా క్రేజ్ వస్తుంది అని చెప్తాడు వాడు. ఆడపిల్లల శరీరం మీద వ్యాపారం చేసుకునేవాడు కదా వీడు, రామ్ గోపాల్ వర్మ ఇట్లాంటి వాళ్ళంతా. వాళ్ళు అవే సపోర్ట్ చేస్తారు. వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి మేమందరం దాన్నే సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఏం బట్టలు వేసుకోవాలనేది ఆ ఆడపిల్ల స్వేచ్ఛ. తను చుడీదార్లు వేసుకోవచ్చు, సారీ కట్టుకోవచ్చు, స్కర్ట్స్ వేసుకోవచ్చు, మినీస్ వేసుకోవచ్చు, అది బికినీ వేసుకోవచ్చు, ఆమె స్వేచ్ఛ. కానీ ఆమె స్వేచ్ఛ ఆమె వాడుకున్నంత మాత్రం ఆమె కరెక్ట్ చేస్తున్నట్టు కాదు కదా. ఆవిడ దృష్టిలో కరెక్ట్ అయిన ప్రతి నా దృష్టిలో కరెక్ట్ అవ్వాలని రూల్ లేదుగా. నాలాంటి వాడు చెప్తాడు, అమ్మ బికినీలు వేసుకుని రోడ్డు మీదకి రావడానికి వీల్లేదు అంటాం. వాళ్ళని జుట్టు పట్టుకుని బుర్కాలు చుట్టేసి పంపించాం, సలహాలాగా ఇస్తాం. విన్నారనుకోండి ఓకే, వినలేదనుకోండి డబుల్ ఓకే. కానీ నా ఇంట్లో ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే, అమ్మ ఆ ఇంటి ఆడపిల్లలాగా నువ్వు అలా బట్టలు అరాకొరగా వేసుకుని తిరగొద్దమ్మా అని చెప్పుకునే స్వేచ్ఛ హక్కు రెండు నాకైతే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ బిడ్డ రక్షణ అనేది నా బాధ్యత కాబట్టి, శివాజీ గారు చెప్పింది నా బాధ్యత. చాలా మంది సపోర్ట్ చేస్తూనే అక్కడ ఆయన కొన్ని వర్డ్స్ ఏవైతే వాడారో దాన్ని తప్పు పట్టే పరిస్థితి, దాన్ని మాత్రమే తప్పు పట్టిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో దాన్ని కూడా మీరు ఏకీభవిస్తారా? ఒక్కటే అమ్మా, ఇక్కడ ప్రతిదీ కూడా వన్ వర్డ్ ఆన్సర్స్లో కంక్లూడ్ చేయలేం మనం. శివాజీ గారు అన్న మాటల్లో ఒకటి సామాన్లు అనే పదం అభ్యంతరకరంగా ఉంది అన్నారు. ఓకే, అభ్యంతరకరంగా ఉంది అంటున్నారు. మరి నిన్న వీడు మాట్లాడుతూ నాన్వేష్ గారు గరికపాటి గారిని ఏవో కోసేయాలని ఒక అవయవాల పేరు చెప్పాడు. లేకపోతే ఈ స్త్రీ పురుషుల అవయవాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పుచ్చకాయని ఒకటి ఇంకోటి కీరకాయని పెట్టి చూపిస్తూ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి అది సభ్యతగా ఉందా? వాడిని ఎందుకు కార్నర్ చేయట్లా? కార్నర్ చేశారు కాబట్టి ఇవాళ ఆటికి చేయలేదమ్మా వాడిని. వాడు సీతమ్మ తల్లి పేరు ద్రౌపది పేరు తెచ్చాడు కాబట్టి కార్నర్ చేశాడు. వాడు ఆడవాళ్ళ అవయవాలని పుచ్చకాయతోటి, మగవాళ్ళ అవయవాలని ఇంకొక వెజిటబుల్ తోటి వాడు పోల్చినందుకు కాదు. దానికి వాడి మీద మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకోవాలి. తీసుకుని వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, పీరియడ్స్ వస్తుంటే ఆ టైంలో బ్లీడింగ్ అవుతుంటుంది, వాళ్ళు అందుకే అలాంటప్పుడు వాళ్ళు ప్యాడ్స్ పెట్టుకుని దానిపైన లంగా కట్టుకుని దానిపైన శారీ 10 కుర్చీలతో పెట్టుకుంటారు, అందుకే వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి అన్నాడు. వీడేమన్నా డాక్టరా? వీడేమన్నా సైంటిస్టా? దానివల్ల క్యాన్సర్లు వస్తాయి అంటానికి ఆడవాళ్ళు ఈరోజు కొత్తగా అటువంటి డ్రెస్సింగ్ వేస్తున్నారా? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ శారీ కడుతున్నారు, లంగాలు కడుతున్నారు, ఈ ముట్టుగుడ్డలు వాడుతున్నారు కదా. అప్పుడంతా ఈ క్యాన్సర్లు వచ్చినాయా? క్యాన్సర్స్కి అసలు రీజన్ ఏంటి? మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న ఆహార పరిస్థితులు, మన వాతావరణ పరిస్థితులు, మన ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి కదా. కానీ దానివల్లే జరుగుతుంది అంటూ ప్రమోట్ చేస్తున్నాడు వీడు. అంటే ఏ కార్పొరేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చాలని ఇండియన్ శారీస్ని దెబ్బతీసేసి ఏ కార్పొరేట్ కంపెనీకి మేలు చేకూర్చాలని వాడు అట్లా మాట్లాడాడని వాడు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్ అన్నీ ఎవరు జరిపిస్తున్నారమ్మా? దేశ సేవ చేద్దామని, ఆడవాళ్ళ అందాలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి చేస్తున్నారా? అక్కడ వెళ్ళి చూడండి ఈవెంట్లో ఎంతమంది కంపెనీస్ యొక్క ప్రమోషన్స్ ఉంటాయో.
మరి వీళ్ళందరూ ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవడు ఆబ్జెక్టిఫై చేశాడు? ఒక మగోడు సెంటు కొట్టుకుని వెళ్తుంటే 10 మంది ఆడవాళ్ళు ఆడ వెనకాల పడిపోతారని చెప్పి చూపిస్తున్నారు. ఆబ్జెక్టిఫికేషన్ కాదా? ఒక మగాడి దగ్గర ఏదో ఒక కాండోమ్ ప్యాకెట్ ఉంటే ఆ కాండోమ్ బ్రాండ్ వాడుతున్నాడు కాబట్టి వాడి దగ్గరికి ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఆబ్జెక్టిఫికేషన్ కాదా? పైగా ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫికేషన్ చేస్తున్నారని చెప్పి ఈ కుక్క మాట్లాడుతున్నాడు. వీడు ఆడవాళ్ళ అవయవాళ్ళని చూపిస్తూ వీడియోస్ చేసుకునేవాడు. పైగా వీడేమంటాడు? ఆటగాడిని ఆటగాడిని అని చెప్తాడు. ఆట దేని మీద ఆడుతున్నావు? అంటే ఆడవాళ్ళ శరీరాలని ఆట వస్తువులుగాను ఆట మైదానాలుగా చూపిస్తూ నేను ఆటగాడిని అని చెప్పుకుంటున్న వీడిని తీసుకొచ్చి స్త్రీ హక్కుల కోసం మాట్లాడుతున్నాడని ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు చూడండి. చివరికి వాడు కూడా సమాజానికి నీతులు చెప్పేవాడు అయిపోయాడు. ఇంకా కర్మ ఏంటంటే వాడి ఛానల్ని 23 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే ఇంతమంది అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా ఇంకా 23 లక్షల మంది ఉన్నారు. ఈ 23 లక్షల మందిలో ఎంతమంది ఈ వీడియోస్ చూస్తారో నాకు తెలియదు. కానీ చూసిన ప్రతి వాళ్ళు మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే కనుక, మీరు ఒక భారతీయుడిగా ఉంటే కనుక, లేదు మనిషిగా ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి వాడిని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ అపాలజీ చేశాడు. సో అపాలజీలో కూడా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చెయ్యలేని విధంగా అపాలజీ చేశాడు. ఒక్క మాటలు చెప్పాలంటే అది క్షమాపణ చెప్పడం కాదు, క్షమాపణలో ఒక బలుపు ఉంది అని కూడా జనాల వర్షన్స్ చెప్తున్నారు. అదే ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒకడెవడో వచ్చేసి ఒకడిని ఎదవ ఏం చేస్తున్నావు అన్నాడు. వీడికి అమ్మటే కోపం వచ్చేసి గొడవ పెట్టేసుకున్నాడు. సరే గంట తర్వాత ఆడు అన్నాడు, సర్లే ఇంకెప్పుడు తిట్టంలేరా యాదవనాయాల అన్నాడు. అది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాడు చేసింది కూడా అదే. క్షమాపణ చెప్పాడా? క్షమాపణలో అపాలజిటిక్ నేచర్ ఎక్కడైనా కనిపించిందా మీకు? నో సింపతి, నో రిగ్రెట్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఏం లేవు కదా. వాడు ఏమంటున్నాడు? నిన్న ఏదో వీడియోలో చూశాను. వాడు అంటున్నాడు, నేను భారతదేశానికి రాను, నేను ఏదన్నా బయటే ఉండి సాధిస్తాను అని చెప్పేసి అన్నాడు. మొన్ననో చూశాను ఆ వీడియో. అది రీసెంటా లేదా పాత వీడియో నాకు తెలియదు. నేను భారతదేశానికి వస్తే రేపు నా కూతురు పుడితే నా కూతురుని కూడా రేపు చేసేస్తారా అన్నాడు. అరే నీ తల్లి భారతదేశంలోనే ఉంది కదా, నీ తల్లిని ఎవడని రేపు చేశాడా? నీ తల్లి సేఫ్గానే ఉంది కదా. మరి నీ కూతురికి మాత్రం ఏదో వచ్చేస్తుంది నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఏమన్నా అంటే 60,000 రేపులు జరిగింది ఈ దేశంలో. అరే 2 లక్షల రేపులు జరిగిన దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు కూడా నువ్వు వెళ్ళావు. భారతదేశం ఈ రేప్ ర్యాంకింగ్స్లో చూస్తే 94వ ప్లేస్లో ఉంది. మరి 93 దేశాలు ఏమైపోయినాయి? నువ్వు తిరిగిన ఆ 150 దేశాల్లో ఆ 93లో ఒక 10 దేశాలు కూడా లేవా? వాటి గురించి నువ్వు ఎప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే వాళ్ళు చీర్చి ఇంత కడతారు కాబట్టి. భారతదేశం భరిస్తుంది కాబట్టి, భారతదేశంలో నిన్ను ఎవడో పట్టించుకోడు కాబట్టి, నువ్వు భారతదేశాన్ని ఎన్ని బూతులు తిట్టినా నీకు సబ్స్క్రిప్షన్ కొట్టి నీ వీడియోలకు లైక్ కొట్టే వేస్ట్ గాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు కాబట్టి నీకు ఆటలు సాగుతూ ఉన్నాయి. పైగా వాడు నేను మార్నింగ్ వీడియోలో చెప్తున్నాడు, నేను ఆల్రెడీ 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాను అని చెప్పేసి. నీ 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి నీ అహంకారం ఇట్లా మాట్లాడిస్తుంది. ఈ 8 కోట్లు ఖర్చు అయిపోవటానికి ఎంత సమయం పడదురా? 4 కేసులు పెట్టేసి లోపలికి తీసుకొచ్చి పడేస్తే ఇప్పుడు ఐబొమ్మ రవి ఎట్లా ఉన్నాడు? అంతకంటే తోప వీడేమని? ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పే సమయం వస్తుంది. ప్రతి ఒక్కడికి బుద్ధి వస్తుంది ఉరుక్కుంటా. వీడికి కూడా వస్తుంది. సరే, క్షమాపణ వీడియో మీరు కూడా చూసుంటారన్నా? చూసానమ్మా. ఆ క్షమాపణ వీడియో చెప్తూ కూడా 2026లో ఎవరైతే నన్ను అన్ఫాలో చేస్తున్నారో వినుంటారా డైలాగ్? విన్నాను. ఏంటి డైలాగ్? ఏదో పిల్లి శాపనార్థాలు అని చెప్పేసి మనకి తెలుగులో ఒక మాట ఉంది కదమ్మా. అలాంటి పిల్లి శాపనార్థాలు వీడు అంటే నా నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పేసి. నీ నాలుక మీద మచ్చలు ఉన్నాయంటే మరి ఆ మచ్చలు ఎందుకు వచ్చినాయో? అంత మచ్చబడే పని మీ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు మరి? సరే, ఇంట్లో వాళ్ళ గురించి లేదు. వాడు మహిళల ఆత్మగౌరవం అని మాట్లాడుతూనే శివాజీని పట్టుకుని అనే మాట వాడాడు. మరి మాట వాడితే శివాజీని గురించి మాట్లాడినట్ట, శివాజీ తల్లి గురించి అన్నట్ట? నువ్వు ఊళ్ళో వాళ్ళ తల్లుల గురించి అన్నప్పుడు నీ తల్లి గురించి ఎవడో అనుకోండి ఎందుకుంటాడు? నీలాంటి వాడిని కన్నందుకు, నీలాంటి వాడిని దేశం మీద వదిలేసినందుకు, నీలాంటి వాడిని ప్రపంచం మీద వదిలేసి ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళని బూతులు తిట్టిస్తున్నందుకు నీ తల్లి కూడా నిందలు మొయ్యాల్సిందే. మరి నీ తల్లి మీద మాకేం వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు, నీ తల్లి ఎవరో కూడా మాకు తెలియదు. అండ్ వీడు అంటున్నాడు అందరూ ఇప్పుకు తిరగండి, ఎవడు ఆపుతాడో నేను చూస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. మరి వీళ్ళ తల్లితో కలిసి మొన్న వీడియో చేశాడు వీడు పెళ్లి గురించి. మరి వాళ్ళ అమ్మకి ఎందుకు చీర కట్టి కూర్చోబెట్టాడు? అమ్మ నీకు క్యాన్సర్లు వచ్చేస్తేమో నువ్వు చీరప్పేసేయమ్మ, ఖర్చు కట్టుకుని తిరుగుమ్మా అని చెప్పి చెప్పాల్సింది కదా. ఎందుకు చెప్పలా? అంటే వీడి తల్లి మాత్రమే తల్లా? వీడి తల్లి మాత్రమే ఆడదా? వీడి తల్లి గౌరవం మాత్రం ఆ చీరలో ఉంది, ఊళ్ళో వాళ్ళ గౌరవం ఎక్కడుంది? క్వశ్చన్స్ వస్తాయమ్మా. వాడు ఉచిత సలహాలు ఇచ్చేస్తే విని ఊరుకోవటానికి అంత ఎంగళప్పులు ఎవరు లేరు హిందువుల్లో. క్వశ్చన్ చేస్తాం. అయితే ఆ క్షమాపణతో పాటు సరే మన మంచి కోరే వాళ్ళు ఉంటారు, చెడు కోరే వాళ్ళు ఉంటారు. కానీ ఒక పబ్లిక్ డొమైన్లో ఒక
లక్షల మంది చెడు కోరుతూ ఆ వీడియో పెట్టడం ఏంటి అసలు? అది వాడి ఇన్సెక్యూరిటీని చూపిస్తుందమ్మా. అంటే అంటే హిందువులందరూ ఒక చాలా మంది దిగజారిపోయిన వాడు మనస్తత్వం ఎప్పుడో దిగజారిపోయాడు కనిపిస్తుందా? కదమ్మా. ఒక ఆడపిల్ల తొడలు చూపిస్తూ, ఒక ఆడపిల్ల ఎదను చూపిస్తూ వీడియోస్ చేసుకుని వ్యూవర్షిప్ తెచ్చుకునేవాడు. వాడు దిగజారిపోయాడని కాకుండా వాడు హీరో అని ఎట్లా అనుకుంటారు కదా. సో వీడు ఇక్కడ శాపనార్థాలు పెడుతున్నారు చూసారా. ఈ శాపనార్థాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వీడి శాపనార్థాలకి అంత శక్తి ఉంటే వీడి ఈ పాటికే మరి శివాజీకి గరికపాటి గారికి శాపనార్థాలు పెట్టాల్సిందిగా. ఎందుకు వీడియోలు పెట్టాడు మరి? పోనీ వీడు శాపనార్థాలు పెట్టిన ఎంతమంది అలా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు? ఇక్కడ అంటున్నాడు నాకు నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పేసి. నీకు నాలుక మీద మచ్చలు ఉంటే ఆడిని తిట్టే బదులు నువ్వే దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకో. ఏమో కలి ప్రభావం చేత ఏదో ఒక రోజు అట్టంటోడికి కూడా అవకాశం వస్తుందేమో, ఒకసారి అనుకుని చూడమనండి కదా. అండ్ నెక్స్ట్ వాడు శాపనార్థాలు ఎందుకు పెడుతున్నాడు అంటే, ఇప్పటికే దాదాపు 2-3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఊడిపోయారు. ఇలాగే వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా పారిపోతారేమో. ఆ పారిపోయే వాళ్ళని పారిపోకుండా ఉంచాలి అంటే, చీకొట్టి వెళ్ళిపోకుండా ఉంచాలి అంటే వాళ్ళకి సెంటిమెంటల్గా ఏదో ఒకటి భయం క్రియేట్ చేయాలి. కాబట్టి అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు అంటున్నాడు. అష్టదరిద్రాలు పట్టుకుంటే అంటున్నాడు. వీడికి అష్టదరిద్రాలు పట్టుకున్నాయి కాబట్టే కదా కన్న తల్లిదండ్రుల్ని పుట్టిన దేశాన్ని వదిలి పరాయి దేశాల్లో అడుక్కు తింటూ బతుకుతున్నాడు కదా. వీడికంటే దరిద్రులు ఎవరైనా ఉంటారా? ఈ దరిద్రుడు ఇంకొకటికి శాపాలు పెడతా ఉన్నాడు. వీడి శాపానికి అంత శక్తి ఉంటే వీడి బతికిట్లా ఉండేది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వినాయకుడిని పెట్టుకుంటున్నా, భగవద్గీతలు పెట్టుకుంటున్నా అని హిందువుల దగ్గరికి వచ్చి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవసరం వచ్చేదా? 2 లక్షల మంది 3 లక్షల మంది వెళ్ళిపోతేనే వీడికి ఇట్లా ఉందంటే, ఆ 23 లక్షల మంది వీడిని చీగొట్టి వెళ్ళిపోతే వీడు బతికేమైద్దో ఆలోచించండి. పొగరంతా కూడా నేల కంటిద్ది. దెబ్బకి దిగొస్తాడు. దిగొచ్చి అప్పుడు సవ్యమైన క్షమాపణ చెప్తాడు. జన్మలో ఇలాంటి తప్పు చెయ్యను అని. వీడు కాదు, వీడు లాంటి వాళ్ళు 100 మంది భయపడతారు అంతే. వీడు నాకు అహంకారంతో ఉన్నాడు కదా, ఆ అహంకారం వీడి దిగితే వీడితో పాటు 100 మంది ఇలాంటి వాళ్ళు అహంకారం దిగిపోద్ది. హిందువుల శక్తి చూసి భయపడతారు. అందుకని హిందువులు ఈ అన్సబ్స్క్రైబ్ క్యాంపెయిన్ని రన్ చేయాలి. ఆ 23 లక్షల నుంచి అది 2 లక్షలకు 3 లక్షలకు వచ్చేదాకా రన్ చేయండి. డన్. అయితే ఇంకొకటి ఇక్కడ అంటే వీళ్ళు ఒక ప్యాషన్ కోసం చేస్తున్నారా, లేదంటే వీళ్ళ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి, లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ హైప్ క్రియేట్ చేయాలి, అందరి అటెన్షన్ మా వైపు డైవర్ట్ కావాలి అనే ఇంటెన్స్ తోటి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటిన్యూగా జరుగుతున్న గట్లని, ఒక సింగర్ కావచ్చు మధుప్రియ అని, ఆ తర్వాత శివజ్యోతి కావచ్చు, ఆ తర్వాత అన్వేష్. ఏం జరుగుతుంది? ఒక్కటేనమ్మా. ఇప్పుడు కొంతమంది ర్యాండమ్గా చేస్తూ ఉంటారు. తప్పులు ఎవరైనా చేస్తారు, మనుషులు చేయకపోతే ఎవరు చేస్తారు తప్పులు? ఎందుకంటే తప్పులు ఇంట్యూషన్ మనుషులకి ఉంది కాబట్టి మనుషులు తప్పులు చేస్తారు. జంతువులు చేసినా కూడా తప్పు అని అవి రిగ్రెట్ అవ్వవు, మనకే అనిపించదు. ఆ జంతు స్వభావం అంతే పోతాయి. అలాగే శివజ్యోతి గారు ఏదో అనుకోకుండా ఒక వీడియో చేశారు. ఆవిడ దానికి క్షమాపణ చెప్పారు, రిగ్రెట్ అయ్యారు. బట్ ఆ రిగ్రెట్స్ కన్వే చేసేటప్పుడు కూడా ఆవిడలో పశ్చాత్తాపం కనపడింది, రిపెంటెన్స్ చూసాం మనం. కాబట్టి దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన వీ హ్యావ్ టు ఇగ్నోర్. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్లో ఏదో ఉద్దేశపూర్వకమైన దాడి లేదు ధర్మం పైన. అలాగే మధుప్రియ తను శివుడు పాటే పాడుతున్నారు కాబట్టి ఆ లోపలికి యాక్చువల్లీ అది చేయకూడని పనే అయినా కూడా శివుడు పాటే పాడుతుంది కాబట్టి చిన్నపిల్ల కాబట్టి కాసేపు అనుకుందాం. కానీ ఇక్కడ వీడిది అది కాదు కదా. నిలువెల్లా కొవ్వు, అహంకారం అన్నీ కనపడుతూ ఉన్నాయి కదా. పైగా వీడు భారతదేశం అంటే ఎలాంటి దేశం, భారతదేశం అసలు అభివృద్ధి చెందట్లేదు, మిగతా దేశాలను చూసుకోండి అంటూ థాయిలాండ్ని, దుబాయ్ని, మలేషియాని ఇట్లాంటి వాటిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. అరే ఆడవాళ్ళ శీలాలు అమ్ముకుని, శరీరాలు అమ్ముకుని సంపాదించే రూపాయి వాల్యూని గురించి నువ్వు మురిసిపోతున్నావు కదా. భారతదేశం ఎప్పుడు రూపాయి వాల్యూని పెంచుకోవటం మీద దృష్టి పెట్టలా. భారతదేశం ఎప్పుడు కూడా దీని కోర్ వాల్యూస్ని పెంచుకోవటం, నిలబెట్టుకోవటం మీద దృష్టి పెట్టింది. ఆ వాల్యూసే సనాతన ధర్మం, వేదాలు. అంతే. నువ్వు భారతదేశాన్ని మిగతా దేశాలతో కంపేర్ చేయొద్దు. సో అన్వేష్ వ్యూవర్స్ కావచ్చు, చాలామంది హిందూ సంఘాలు కావచ్చు మండిపడుతున్నాయి. అండ్ అక్కడక్కడ కేసులు కూడా పెట్టిన పరిస్థితి. సో మీరు దీనిపైన ఏమంటారు? ఈ క్యాంపెయిన్ ఇట్లాగే రన్ చేస్తుంటారా? క్యాంపెయిన్ రన్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఒకడు గట్టిగా ఉండేవాడిని భయపెడితే మిగతా వాళ్ళందరూ భయపడతారు ఆటోమేటిక్గా. అండ్ రెండోది ఏంటంటే హిందూ సమాజం మొత్తానికి కూడా ధన్యవాదాలు, అభినందనలు చెప్పాలి. అండ్ హిందూ సమాజం కంటే కూడా ఇప్పుడు ఈ అన్వేష్ గడికి ధన్యవాదాలు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హిందువుల్లో ఇంత రెవల్యూషన్ తీసుకొచ్చినందుకు హిందువులు ఇదే జోష్ కంటిన్యూ చేయాలి. ఆ సబ్స్క్రైబర్స్ 23 లక్షల మంది ఎవరున్నారో ఆ 23 లక్షల మంది ఆ సింగిల్ డిజిట్ అవ్వలేదు, 2 అవుద్దో 3 అవుద్దో తెలియదు. అలా అయ్యేదాకా ఈ క్యాంపెయిన్ని రన్ చేయండి. వాడి మధ్యలో క్షమాపణలు చెప్పాడు కదా కవరింగ్ ఇచ్చుకుంటూ, ఈ క్షమాపణలు ఇంకాస్త వినయంతో, ఇంకాస్త భయంతో, ఇంకాస్త మర్యాదతోటి వచ్చేలాగా చేయాలి అంటే ఈ ఉద్యమాన్ని ఇంకా గట్టిగా చేయాల్సిందే. డన్.
సో ఇదనమాట, ఒక్కసారి నోరు జారితే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎట్లాంటి ఉద్యమాలు జరుగుతాయి సోషల్ మీడియా త్రూ అనేదే ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఇవాళ అన్సబ్స్క్రైబ్ చేసే పరిస్థితి. ఆయనని హీరోలాగా ప్రైజ్ చేస్తూ కామెంట్స్ పెట్టిన వాళ్ళే ఇవాళ హిందూ సమాజం ఇట్లాంటి వ్యక్తిని బైకాట్ చెయ్యాలి అంటూ మెసేజ్లు పెడుతున్న పరిస్థితి. సో అందుకని నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది అని అప్పటి సామెతలు కావచ్చు, మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని చెప్పే సామెతలు కావచ్చు, ఇవన్నీ కూడా పాటించాలేమో అన్వేష్ అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది.